ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 3వ అధ్యాయం 6-10 వచనాలు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకును మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండుట గనుక భయపడి దాగుకొన ఉంటిని. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా బైబిల్ రీడింగ్లో పాల్గొనండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.